బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది జలవనరుల పంపకం సంబంధించిన సమస్యగా, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సర్దుబాటు అంశం. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ అనే నీటి నియంత్రణ వ్యవస్థ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువలో భాగం. ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు కృష్ణానదిలోని రైట్ కెనాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలకు పంపిస్తారు. ఇది నందికట్కూర్, కర్నూలు జిల్లాల్లో ఉంది కాబట్టి ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, ఎవరి వాయిస్ కరెక్ట్? తెలంగాణ స్టాండ్ పాయింట్. తెలంగాణ అభిప్రాయం ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కృష్ణా నదిపై ఒక ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కాబట్టి నీటి విడుదల రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమాన హక్కులతో ఉండాలి. ఏపీ ఎక్కువగా నీరు తీసుకెళ్తుందని ఆరోపణ. బనకచెర్ల రెగ్యులేటర్ ద్వారా అనుమతి లేకుండానే నీటిని తీసుకెళ్తున్నారని అభియోగం. ఆంధ్రప్రదేశ్ స్టాండ్ పాయింట్. బనకచెర్ల ప్రాంతం ఏపీ సరిహద్దుల్లో ఉంది కనుక వారు చెప్పేది మేము మా హక్కు మేరకు నీటిని తీసుకెళ్తున్నాము. తాము కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన వాటా మేరకే నీటిని వినియోగిస్తున్నామని చెబుతున్నారు. న్యాయపరంగా చూస్తే కృష్ణా జలాల పంపకం విషయంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ మరియు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన మార్గదర్శకాలు అమలు కావాలి. ఈ విషయంలో తెలంగాణ వాదన చట్టబద్ధంగా బలంగా ఉంది. ఎందుకంటే నీటి విడుదల కేంద్ర జల సంఘం అనుమతితో మాత్రమే ఉండాలి. తెలంగాణ వాయిస్ లీగల్గా మరియు రూల్ బేస్డ్ వాదన, కానీ ఆంధ్రప్రదేశ్ వాయిస్ గ్రౌండ్లో ఆధిపత్య ఆధారంగా ఉంది. కావున జల పంపక విషయంలో తెలంగాణ వాదన చట్ట ప్రకారంగా కరెక్ట్.